అందరు చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మీ స్తోత్రం చాలా మంచిది. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఇచ్చినటువంటి దైవజనులు, వారి యొక్క కుటుంబానికి, అదేవిధంగా వచ్చినటువంటి మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుందాం. ఎందుకంటే సమయం లేదు కనుక నాకు ఇచ్చినటువంటి సమయంలోనే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క గ్రంథంలో నుంచి మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 దాకా చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము చదవండి. ఆమేన్. చాలండి. దేవుని స్తోత్రం. ఎంతమంది విన్నారు ఈ వాక్యాన్ని? విన్నారా? శ్రద్ధగా విన్నారా? వినలేదండి? సమాధానం రావాలి నాకు. విన్నారా? ఇక్కడ విన్నట్లయితే 9వ వచనంలో మీరు చూసినట్లయితే 8, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి అక్కడ? మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ఎందుకంటే ఈ మాట ఇక్కడ పేతురు గారు రాశారంటే, మనం కొన్నిసార్లు కొన్ని యొక్క పరిస్థితుల్లో చూడము, కానీ వారంటే మనకి ఇష్టపూర్వకంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లో వచ్చేసాయి. ఏమొచ్చాయండి? ఆన్లైన్. అదంటే కూడా తెలుసా తెలియదా? దేవుని స్తోత్రం. చాలా మంచిది. ఎందుకంటే ఆన్లైన్లో మనం ఒక వస్తువును బుక్ చేసామనుకోండి, మనం చూస్తామా దాన్ని? చెప్పాలి. ఫోన్ ఉంది, ఫోన్ ఆన్లైన్లో బుక్ చేశాము. ఫోన్ ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు ఈ ఫోను అక్కడ ఎలాగుందో, ఇది వర్క్ చేస్తుందో లేదో మనకి తెలియదు. తెలిసిద్దా అండి? తెలియదు. మనం దాన్ని బట్టి, ఆఫర్లను బట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. 10,000 5,000కి వస్తుంది అనుకోండి, అబ్బా ఎంత సంతోషం వేసింది. ఇంకా చెప్పాలి. ఎక్కడ లేని సంతోషం మొత్తం కూడా మన దగ్గరే ఉంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ ఫోన్లో ఉన్నటువంటి ఫ్యూచర్స్ అంటే అన్ని విధాలుగా వర్క్ చేస్తుందా లేదో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలియదు. అంతేనా కదండి? తెలుసా? తెలియదు. రెండోది, అది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పని చేసిద్దో చేయదో అనే నమ్మకం కూడా లేదు. అయితే మనమేమనుకుంటామంటే ఇది వర్క్ చేసినా చేయపోయినా కొన్ని రోజులు దీన్ని చూసి మళ్ళీ ఏం చేస్తాము? రిటర్న్ పెడతాం. వారం రోజులు ఏమో ఉంటుంది రిటర్న్ పెట్టడానికి, రిటర్న్ పెడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాలి, అక్కడ దీన్ని బుక్ చేసిన తర్వాత వారు ప్యాకింగ్ చేసేవారిని బట్టి ఉంటుంది. రెండోది, తీసుకొస్తున్నటువంటి వ్యక్తి డెలివరీ బాయ్ దగ్గర ఉంటుంది. మూడోది, మన్ను బట్టి ఉంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ప్యాకింగ్ చేసే వ్యక్తిని బట్టే ఈ ఫోను
వర్క్ చేస్తుందా చేయదా అనేది మనకి తెలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ఫోన్ ఎవరైతే అక్కడ, ఎందుకంటే చూస్తారు, చూసి ఇది పని చేస్తుందా చేయట్లేదని చూసిన తర్వాత దాన్ని ప్యాకింగ్ చేస్తారు. హల్లెలూయా. అయితే ప్యాకింగ్ చేసిన తర్వాత తీసుకొస్తున్న డెలివరీ బాయ్కి ఎలాంటి సంబంధము లేదు. ఉందంట ఇక్కడ? లేదు. ఎందుకంటే తనకు తెలియదు ప్యాకింగ్ చేసి దాన్ని లోపల పెట్టి ఉంచడం గారి అతను తీసి దాన్ని చూడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన బాధ్యత ఏంటి? తీసుకొచ్చి మనకు అప్పచెప్పటమే తన బాధ్యత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని 6వ వచనంలో ఉంటుంది, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున్న కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నదంటే కొంచెము చదవండి అన్నమాట. నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? ప్రస్తుతమున, కొంచెం కాలమే. ఎందుకు ఈ మాట మనం చాలా అర్థం చేసుకుంటే, ఎందుకని ఈ కొంచెం కాలంలోనే మనం ఎందుకు శ్రమలు పొందాలి? ఏమన్నాడు తెలుసా? నానా విధములమైన చేత. ఎలాంటండి? ఒక విధముగా కాదు, లేదా ఇంకో విధముగా కాదు, నానా విధముల చేత. ఏమంటండి అక్కడ? పౌలు గారు రాస్తున్నారు, పేతురు గారు ఇక్కడ రాస్తున్నారు ఏమంటే, ఈ యొక్క కాలంలో క్రీస్తు కొరకు శ్రమ పడుట. ఎవరి కొరకు అంటండి? ఈ రోజుల్లో మనం ఎవరి కోసం కూడా శ్రమ పడాల్సిన పని లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కోసం శ్రమ పడాలి? క్రీస్తు కొరకు శ్రమ పడాలి. క్రీస్తు కొరకు ఎప్పుడైతే మనం శ్రమ పడ్డామో మన చివరి కాలమున ఏముంటదంట? ఆనందము ఉంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏంటంటే, అన్య దేవతలు ఆరాధించే స్థలములలో లేదా అన్య జనుల మధ్య అనేకమైనటువంటి విగ్రహాలను ఆరాధించే ప్రాంతంలో ఈ పేతురు గారు ఒక మాట సెలవిస్తున్నారు. ఏమనంటే, మీరు అనేకమైన విగ్రహాలు ఆరాధించే వారి పట్ల మీరు ఉన్నారు కనుక మీరు అనేకమైనటువంటి శ్రమలు మీరు అనుభవిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాగంటండి? ఎవరి మధ్య ఉన్నాం మనం ఇప్పుడు? అనేకమైన విగ్రహారాధన చేయు వారి పట్ల మనం అందరం కూడా ఉన్నాము. కాబట్టి పేతురు గారు అంటున్నారు, మీరు అనేకమైన శ్రమలు మీకు కలుగుబోనుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం చూడొచ్చు, నరేంద్ర మోడీ గారు గెలిచి 2 సార్లు అయిందంటగా 10 years పరిపాలన చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 10 సంవత్సరాల్లో కూడా రానటువంటి శ్రమలు ఈ 5 సంవత్సరాల్లో రాబోతున్నాయి మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందంటండి? 10 సంవత్సరాలు పరిపాలించారు, కానీ కొన్ని అనుభవాలు మాత్రమే మనము పొందుకున్నాం. ఎలాగా? యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడుగా కొన్నిటిని మాత్రమే మనం పొందుకున్నాం. ఇప్పుడు మరలా కూడా ఎవరు గెలిచారండి? చెప్పాలి. పిఎం ఎవరున్నారు ఇప్పుడు? చెప్పాలి. అది కూడా తెలీదా? నరేంద్ర మోడీ గారిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే మొట్టమొదటి హెచ్చరిక ఎలాగొచ్చిందో తెలుసండి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అది అందరికీ కూడా తెలుసు. 6 దినములు నువ్వు కష్టపడి 7వ దినమున ఎవరికి ఏమన్నాడు? ప్రభువైన దేవునికి విశ్రాంతి దినముగా నియమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు? దేవుడే నిర్మించాడు. ఈ రోజుల్లో మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ముందు రాబోతుంది. ఎందుకంటే అనౌన్స్మెంట్ చేశారు, ఆదివారాన్ని సెలవు దినముగా రద్దు చేసి ఏ రోజున? శుక్రవారమున సెలవు ప్రకటించబోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి, అన్య జనుల విగ్రహారాధనల మధ్య ఏమైపోతుందో మనకి ఇప్పుడు శ్రమలు రాబోతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క శ్రమల్లో మనం నిలకడగా ఉండి ధైర్యంగా ఉన్నామో దేవుని రాజ్యంలో మనము ప్రవేశించబోవారుగా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే
ఆదివారాన్ని మానేసి శుక్రవారానిగా నియమించబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మొట్టమొదటిగానే మనకు శ్రమ కాలము మొదలయ్యింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు అనుకున్నాడు ఆ వ్యక్తి ఉండకూడదు అక్కడని, కానీ ఆ వ్యక్తి ఉంటేనే మనకి నిజమైన క్రైస్తవము లేదా నిజమైన శ్రమ మనము కలిగి ఉన్నామని తెలిసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోజు అన్నం తింటున్నాము, ఒక రోజు టయానికి అన్నం పెట్టకపోతే మనకేం అర్థమైంది? ఆ భోజనం యొక్క విలువ, ఆకలి మనకి తెలిసిద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోజు అదే విధంగా పెడుతుంటే తెలిసిద్దా? తెలియదు. టైం టు టైం అన్ని వస్తుంటే తెలుస్తాయా? తెలియదు. ఏదో ఒక రోజు 2 రోజులు ఆ సమయానికి అది అందకపోతే దాని విలువ, ఆ మనిషి యొక్క విలువ మనకి తెలిసిద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కాదా? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మొప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మీ విశ్వాసము పరీక్షకు నిలిచినట్లయితే మనకి ఎలాంటి విధమైన కష్టాల్లో అయినను, నష్టాల్లో అయినను, శ్రమలైనను, బాధలైనను వచ్చినప్పుడు మన ఒక విశ్వాసం ఎక్కడుంది చెప్పాలి. మన విశ్వాసము దేవుని యొద్ద ఉన్నప్పుడు కష్టం వచ్చినప్పుడైనా కానీ, నష్టమైనా కానీ, బాధలైనా కానీ, సంతోషమునైనను కానీ ఎక్కడి నుంచి తొలగిపోదంటండి? అది దేవుణ్ణి మహింపరుస్తున్నప్పుడు మన సంతోషము దేవుని నుంచి విడిపించబడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇందాక చెప్పాను, అందుకనే ప్యాకింగ్ చేసేవారిని బట్టి ఉండదు. అక్కడ ఎవరిని బట్టి ఉంటుంది? దాన్ని తయారు చేసిన వాడిని బట్టి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కంపెనీలోనే తయారు చేసేటప్పుడే ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దేనికి వారు ఎన్ని ప్యాకింగ్ చేసినా డెలివరీ బాయ్ తీసుకొచ్చి మన ఇంటి దగ్గరికి ఇచ్చినా కానీ దానివల్ల మనకి ఫలితం ఉండదు. హల్లెలూయా. అందుకని చెబుతున్నాడు దేవుడు, ఈ యొక్క రోజు కాలంలో మనము నమ్మిన వాటికంటే నమ్మకున్న వాటినే చాలా చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కింద వచనంలో ఉంది, మీ ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని ఈ మాట ఇక్కడ పేతురు గారు రాశారు? యేసు ప్రభుని ఎంతమంది చూశారు చెప్పాలి? అమ్మ సుబ్బలక్ష్మి గారు చూశారండి? చూశారా? యేసు ప్రభుని చూశారా? నాని, నువ్వు చూసావా యేసు ప్రభుని? చూడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మునియా గారు మీరు చూశారా? మరి మీరు ఎలా నమ్ముచున్నారు ఆయన్ని? ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు, ఆయన చూడండి, మీరెందుకు ఇక్కడ కూర్చున్నారు చెప్పాలండి, తెలియపరచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆయనను చూడలేదు కదా, మరి మీరు ఎందుకు నమ్ముచున్నారు ఆయన్ని? ఆయన చెప్పాడా, అమ్మా నన్ను చూడలేదుగా మీరు నమ్మనని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ యొక్క భూలోకంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదన్నా తెలుసా అండి? తెలుసు. ఎందుకంటే ఆయన యొక్క భూలోకం మీదకు వచ్చినప్పుడు ఆయన ఒక మానవుడుగా మన మధ్య సంచరిస్తూ నివసిస్తూ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిలో అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనను నమ్మారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాళ్ళందరి పట్ల ఉన్నాడు కాబట్టి ఈ రోజు కూడా ఆయనను మనము చూడకయే నమ్ముచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉంటుంది ఒక మాట, చూచు నమ్మువారి కంటే చూడక నమ్మువారే ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ఆయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని అద్భుతాలు లేదా కొన్ని అనేకమైన రీతులు ఆయనతో పంచుకున్నారు. కానీ ఈ రోజు మనం చూడకున్నాము కాబట్టి అనేకమైన అంటే అంతకన్నా ఎక్కువమైన అద్భుత కార్యములు మనము చూడగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మినటువంటి వారి 2 చేతులు అయితే దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. అందుకని అటుంది
ఆ రీతిలో ఉన్నటువంటి మనలో విశ్వాసము గొప్పది. ఒక మాట అడుగుతాను, మీరు చెబుతారా? మనకి విశ్వాసం ఉందా లేదా? విశ్వాసము మనకి ఉన్నదా లేదా? దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు, నీకుందా విశ్వాసం? ఎలాంటి విశ్వాసం నీకుంది ఈరోజు చెప్పాలి. ఈరోజు విశ్వాసం ఉంది అంటే ఎలాంటి విశ్వాసం ఉంది ఒక క్రైస్తవుడుగా మనకి చెప్పాలి, తెలియపరచునండి. ఎలాంటి విశ్వాసం ఉంది మనకి? ఆయన లేడు కదా, ఆయన చూడట్లేదు కదా మనల్ని. విశ్వాసం ఉందంటారా? ఎందుకంటే విశ్వాసం ఉంది మనకి. ఆ విశ్వాసం ఉండబట్టే మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కూర్చున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు మన పట్ల చేస్తాడని మనం నమ్ముతాం కాబట్టి ఆ విశ్వాసము మనలో ఉంది, చూస్తాం. ఎందుకంటే ఇక్కడ అంటుంది కదా, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు, ఇప్పుడు ఆయన కళ్ళారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. ఏంటండి ఆత్మరక్షణ? ఆత్మరక్షణ అంటే ఏంది? ఈ యొక్క లోకానుసారమైన జీవితంలో మనం నశించిపోకుండా తన పట్ల మనం ధైర్యం కలిగి తన యొక్క బాటలో మనం నడుచుకుంటగా, అంటే మన యొక్క ఆత్మ శరీరమును పరిశుద్ధపరచుటకే ఈరోజు మనము ఆత్మరక్షణను కలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారో తెలియపరచగలరా? ఇక్కడ ఎంతమంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాం? ఇక్కడ చేతులు ఎత్తండి దయచేసి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమందే ఉన్నారు. ఎందుకంటే నేను నా యొక్క ఉద్దానుసారంగా మీకు చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క మాటల్లో మందిరంలో ఉండడం మంచిదే, కానీ మారు మనసు పొంది బాప్తిసము లేకుండా ఉండడం కూడా అది మంచిది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మనకు కూడా తెలుసు. యవ్వన కాలంలో ఉన్నాము, కొంతకాలం అయిన తర్వాత దేవుని నమ్ముకుంటామని మనం అనుకోవచ్చు. నేను కూడా అంతే అనుకున్నాను. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా పాపం చేస్తాము, దేవుని నమ్ముకుంటే పాపం చేయకూడదని. అందుకనే దానివల్ల మనము దేవుని నమ్మి మారు మనసు పొందము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటావో అప్పుడే నువ్వు ఆయన యొక్క బిడ్డగా చేర్చబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్ని అర్హతలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి పింఛన్ ఇవ్వమంటే ఇస్తాడు ఆయన? చెప్పండి. ప్రభు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి అతనికి. అయ్యా నాకు 15 సంవత్సరాలు వచ్చినాయి, పింఛన్ ఇవ్వమంటే ఇస్తాడా? ఎవడు? దేనికి కారణం ఏంటి? తన యొక్క అర్హత, తన యొక్క వయస్సు రాలేదు. ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఆ పింఛన్ ఇవ్వడానికి అంగీకరిస్తారు. అంతేనా కదండి? అదేవిధంగా మన చర్చిలో ఉన్నప్పుడు మారు మనసు పొంది బాప్తిసం పొందకుండా ఉన్నామంటే దేవునికి అర్హులమే ఉంటామా? అర్థమైంది ఈ మాట? ఎప్పుడైతే మనం దేవుణ్ణి బాప్తిసం పొంది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామో అప్పుడే ఆయనకు అర్హుడమై ఉంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈ మాట అంటుంది, ఆయన్ను చూచువారు ముఖాముఖిగా చాలా కొద్ది మందే ఉన్నారు. ఆయన యొక్క లోకానికి వచ్చి వెళ్ళిన తర్వాత అనేక మంది మనము ఈ భూమి మీద నివసిస్తున్నాం. మనమందరం కూడా ఆయన్ని చూడలేదు. అంతేనా కదండి? దీన్ని ఉద్దేశించి నేను ఒక మాట చెప్పబోతున్నాను. నిన్న మనం జరుపుకున్నటువంటి కార్యక్రమంలో ఇద్దరు వ్యక్తులను కూడా ఈ యొక్క లోకాన్ని విడిచి దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు ఇద్దరిని చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసు పాస్టర్ జాన్ బాబు గారు. ఎంతమంది తెలుసండి? ఇక్కడ ఎంతమంది చూశారు? జాన్ బాబు గారు, అలెక్స్ గారు వాళ్ళ ఫాదర్ గారు. దేవుని స్తోత్రం, మంచిది. అదేవిధంగా కోబీ ఆంటీ గారు ఎంతమంది తెలుసు? ఇక్కడ మీరు చూసిన వారిలో నేనైతే చూడలేదు. మీరు ఎవరు చూడలేదా? దేవుని స్తోత్రం, కొంతమంది చూచాం. ఎందుకంటే ఈ జాన్ బాబు గారు ఎవరో నాకు తెలియదు, ఈ కోబీ ఆంటీ గారు ఎవరో నాకు తెలియదు. కానీ ఒక దేవుని ప్రేమ వలన
ఈరోజు వారి గురించి, వారి యొక్క వ్యక్తిత్వం గురించి, వారి యొక్క పరిస్థితుల గురించి, వారి యొక్క అనేకమైన విశ్వాసులకు లేదా అన్యజనులకు సువార్త ప్రకటించుటో చూచి ఈరోజు నేను నమ్ముచున్నాను. మీ ఉద్దేశం ఎలాగుందో నాకైతే తెలియదు, కానీ నా యొక్క ఉద్దేశం ఏంటంటే వారిని నేను ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఒక ఫోటో రూపంలో తప్ప నేను ఎప్పుడు కూడా వారిని చూడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క మాట నేను ఇక్కడ చెబుతున్నానంటే, వారు దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత, వారు దేవుని రాజ్యం యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉన్నారని నేను నిర్మూతంగా నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారిని నేను చూడలేదు, వారితో నేను మాట్లాడలేదు, వారి చుట్టూ నేను తిరగలేదు. కానీ ఈరోజు మా ఉద్దేశం ప్రకారం ఏంది, చూడక నమ్మినటువంటి వారే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు నేను నమ్ముచున్నాను వారి పట్ల అంటే, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో వారి మాట ద్వారా నేను విన్నాను కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వచ్చాడు, ఒక లోకాన్ని నుంచి విడిచి వెళ్ళాడు, తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వేరే ఒక రూపంలో ఒక వ్యక్తిని ఇక్కడికి పంపించాడు. ఆ వ్యక్తి ద్వారా మనం అందరం కూడా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నాం, దేవుని మాటలు మనము వింటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? ఆయన ఒక పనిని ముగించుకొని వెళ్ళారు. అదేవిధంగా జానబాబు గారు కూడా, కోబి ఆంటీ గారు కూడా తన యొక్క లోకంలోకి దేవుడు పంపించిన తర్వాత వారి యొక్క కర్తవ్యాన్ని, వారి యొక్క పనిని ముగించుకొని ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు తన యొక్క స్థితిలో, తన యొక్క స్థానంలో ఎవరిని ఉంచి వెళ్ళారు? దేవుని యొక్క దాసు అమ్మగారిని, అదేవిధంగా సన్నీ అలెక్సా గారిని కూడా ఎవరి కొరకు నిర్మించాడంటే, ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఇక్కడతో ఆగిపోకూడదు. అంతేనా కాదండి? జానబాబు గారితో ఆగిపోతే మీరందరూ, మనం అందరం ఇక్కడ కలిసేవాళ్ళమా? కలిసేవాళ్ళు కాదు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అందుకని దేవుడు తన యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పనిని ఆపకుండా తన యొక్క కుమారుని దేవుని సేవకునిగా ఈ యొక్క కుటుంబంలో మనందరి కొరకు ఏం చేశాడంటే ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని పేతురు గారు ఆ మాట అంటున్నారు వారితో, వారు అన్యజనుల మధ్య ఉన్నారు కాబట్టి వారి మధ్య మీకు అనేకమైన శ్రమలు వస్తాయి. ఎలా ఉండాలి మనం? అయినా ధైర్యముగా ఉండాలి. మీ యొక్క నా యొక్క కుటుంబంలో కూడా అనేకమైన దేవునిలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, అనారోగ్య పాలవుతాము, అప్పులు పాలవుతాము, అవమానాలు పాలవుతాము. అయినా ఎలాగ ఉండాలండి చెప్పాలి. మునిగారు ఎలాగ ఉండాలి? ధైర్యముగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనకి తినడానికి కూడా తిండి కూడా ఉండదు. నిజంగా నాకు తెలిసిన ఒక సంగతి చెబుతాను. ఒక్కసారి ఒక వ్యక్తి దగ్గర ₹1 కూడా లేదు. అయినా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరో దేవుని ద్వారా లేదా దేవుని పెట్టల ద్వారా ఆ వ్యక్తికి ₹1 అందినప్పుడు తను కొద్దిగా సంతోషపడింది. అమ్మ అవి ఎంత నీ గుప్పిట్లో మనకు తెలియవు, తెలుస్తాయండి? తెలియవు. దేవుని సన్నిధికి తెలుసు. అయినా ఇది ఏ విధమైన దేవుని సేవకుల నుంచి వచ్చిందా లేదా దేవుని విశ్వాసం బట్టి వచ్చిందా మనం ఆలోచించాం. కానీ మరలా ఇది ఎవరికి చెందాలని ఆలోచిస్తాము? ఎవరికి చెందాలని ఆలోచిస్తాము? చెప్పాలి. ఎవరి చేత వచ్చింది? ఇది దేవుని చేత వచ్చింది కాబట్టి మరలా దేవునికే చెందాలని ఆశపడతా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న నేను ఒక రీతిలో ఒక వ్యక్తిని నేను చూశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ నమ్మకం వచ్చిందంటే నాకు తర్వాత తెలిసింది, మన దగ్గర లేకపోవచ్చు, మనం బాధపడవచ్చు, ఆ వ్యక్తిని చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? ఆ వ్యక్తిని దేవుని చూస్తున్నారు. హల్లెలూయా. ఏదో ఒక రూపంలో ఆ వ్యక్తికి ఆ పూట గడుపుట కంటే అనేక పూటలు గడుపుట మేలు. ఎవరి తరం అది? మన తరము కాదు. నేను పెడితే ఒక రోజు పెడతా, లేకపోతే అమ్మగారు పెడితే 1 రోజు 2 రోజులు 10 రోజులు భోజనం ఏర్పాటు చేస్తాను మీకు.
ప్రతిరోజు చేస్తారా? చేయరు. ఎవరు పోషించాలి ఆ వ్యక్తిని? దేవుడే పోషించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నా మాట తెలివిస్తుంది. యోహాను సువార్తలో మాట ఉంటుంది, చూడొద్దు కానీ 20వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది ఆ మాట, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మువారు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని మాట సెలవిస్తుంది, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ మన విశ్వాసం ఏమవ్వకూడదండి? చెప్పాలి. మన విశ్వాసం కోల్పోతే వచ్చేవి అన్ని కూడా మొత్తం కూడా నశించి పోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే ఒక రోజుల్లో విశ్వాసమును కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడైనా ఉండా, లేకపోతే ఎలాంటి స్థితిలో ఉండా, లేకపోతే అధికమైన ధనవంతులుగా ఉండా కానీ నీ విశ్వాసం నువ్వు కోల్పోతే నువ్వేమైపోతావంట? క్రిందకి దిగజారిపోతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నా మాట ఉంటుంది, చెప్పశక్యము మహియుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాట అర్థమైందండి? చూచు నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, ఈరోజు ఆయన యొక్క క్రియలు మనకు తెలియవు, ఆయన యొక్క అద్భుత కార్యాలు మనకు తెలియవు, లేదా ఆయన యొక్క మహిమ పట్ల మనకి ఎలాంటి ప్రణాళిక ఉందో మనకి ఎవరికి కూడా తెలియదు. ఈరోజు చాలా మంది ఆలోచించేది ఏంటంటే, నిజంగా నేను దేవుణ్ణి నమ్మాను, దేవుడు నన్ను నమ్ముచున్నాడా, నా మాట వింటున్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, లేదా ఎందుకని నాకు శ్రమల్లో ఉన్నప్పుడు కూడా, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆయన నన్ను ఎందుకు ప్రోత్సహించట్లేదని నువ్వు ఈరోజు ఆలోచించేది మొట్టమొదట ఆలోచన అదే. దేవుడు నా మాట నమ్ముచున్నాడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ ప్రార్థన విననది, నీ మాట విననది. ఈరోజు ఒకే ఒక మాట చెబుతాను, మెయిన్ రీజన్ ఏందో తెలుసా? ఆయన మాట, నీ మాట ఆయన నమ్మలేదు అనుకోండి, ఈ రోజు నువ్వు ఇక్కడ ఉండవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ మాట, నీ వేదన, నీ బాధన ఆయన విన్నాడో, ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది ఈరోజు అనేకమైన రీతుల్లో, అనేకమైన స్థితుల్లో చాలా మంది చాలా రకాల విధాలుగా, నానా విధాలుగా శోధనలో పడిపోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హాస్పిటల్ వల్ల కావచ్చు, అనారోగ్యం వల్ల కావచ్చు, అప్పుల బాధ వల్ల కావచ్చు, లేదా సంతోషం లేకపోయినా కావచ్చు, కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఆయన్ని చూడలేదు గనక, చూడక నమ్ముచున్నావు కాబట్టి ఆ విశ్వాసం నీ మీద ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంకో మాట మనం చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూచినట్లయితే 10 దినములు శ్రమ దినములు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 10 దినములు శ్రమలు కలుగును అనుకుంటాము. ఒక్కోసారి బాగానే ఉంటాము, అనారోగ్యానికి బాగా గురైపోతాం, హాస్పిటల్కి వెళ్తాం, లేచే ఓపిక కూడా మనకి ఉండదు. అలాంటి స్థితిలో మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము, అయ్యా నేను ఎలాంటి స్థితిలో పడిపోయాను, నన్ను ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడన్నా ప్రార్థన చేశారండి? చెప్పాలి. సుల్తాన్ చెప్పండి, ఎప్పుడన్నా ప్రార్థన చేశారా దేవునికి? చేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు చేస్తాము? మనకి శ్రమలు కలిగినప్పుడు మాత్రమే ఎక్కువగా ప్రార్థన చేస్తాం. అంటే మీరు చేయట్లేదని నా మీద కోపం తెచ్చుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేస్తాం, కానీ
ఎప్పుడైతే అధిక శ్రమలు మనకి కలిగే ఉంటాయో అప్పుడే ఎక్కువ ప్రార్థన నడుస్తూ ఉంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు కూడా కొన్నిసార్లు మనని పరీక్షిస్తూ ఉంటాడు. నిజమా కాదండి? ఎక్కువ శ్రమలు ఏం చేస్తాడు, ముళ్ళు పెట్టి వెనక గుచ్చుతా ఉంటేనే మనకి ఏం చేస్తామంటే స్పర్శ వస్తుంది. లెగురా లెగురా అంటే లెగం. ఎప్పుడైతే ముళ్ళు కర్ర పెట్టి వెనక పొడుస్తూ ఉంటామో అప్పుడే ఏం చేస్తూ ఉంటాము, ఆ నొప్పి తట్టుకోలేక లేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కూడా కొన్నిసార్లు మనకి పరీక్షలు పెడితేనే ఆయన ఉన్నాడని మనము గ్రహించుకోగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటుంది చూసాడండి ఆ మాట, మరణము వరకు కూడా. ఎప్పటి వరకు కూడా అండి? మరణము వరకు కూడా దేవుని పట్ల నమ్మకంగా ఉంటే ఏమొచ్చిందండి? జీవ కిరీటం. జీవ కిరీటం అంటే ఏంటి? జీవ కిరీటం అంటే ఏంటండి? మీ స్కూల్లో చదువుకున్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఏమి ఇస్తారు? ప్రైజ్ ఇస్తారు, ఒక అవార్డు అనేది ఇస్తారు. అర్థమైంది? నేను కేరళలో చదువుకున్నప్పుడు నాకు ఒక అవార్డు వచ్చింది. ఏంటిది? హార్డ్ వర్కర్షిప్, హార్డ్ వర్కర్ అవార్డు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 సంవత్సరాలు కూడా బట్టలు సబ్బేసి రుద్దినట్టు రుద్దకుండా ఏం చేసేవాళ్ళంటే, ఇది ఉంటది కదా, ఏది బట్టలు రుద్దేది ఏదో ఉంటుంది, ప్రెస్ చేసి రుద్దినట్టు రుద్దేవాళ్ళు నన్ను కూడా. దేంట్లో? పనిలోనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు పిలుస్తా ఉండేవాడు. నేను అనుకునేవాడిని, ఎందుకురా ఈ బాధ అనుకునేవాడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిద్రలో కూడా తెల్లజామున కూడా మిడ్ నైట్ రాత్రి 12-1 కూడా లేపుతా ఉండేవాళ్ళు. దేనికి? చెప్పితే నమ్మకంగా నా మాట విని ఆ పని చేస్తాడు కాబట్టి పిలిచేవారు. పని చేయను పిలుస్తారా అండి? పిలుస్తారా? ప్రభు అని ఆకేసిన పలకట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? పోయి మేమే తెచ్చుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ సారి పిలిచినప్పుడు పలికాడు అనుకోండి, అమ్మా పలికాడు, ఇంకేం చేస్తాం? పద్దాకు ప్రభువుకే చెబుతాం. వినలేదనుకోండి, ఇంకేం చేస్తాం? మేమే చేసుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే 3 సంవత్సరాలు కూడా కష్టపడ్డాను కాబట్టి ఆ ఫలితం నాకు తగ్గింది. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇది గొప్పగా చెప్పడం కాదు, దీనికి ఒక అంశం ఉంది, చెబుతాను. అందుకనే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైనా కష్టపడి రెయ్యింబగలు మనం కష్టపడి ఆయన వెంట నడిచామనుకోండి, ఏమిస్తాడంటే ఇక్కడ నాకు ఒక అవార్డు మాత్రం ఇచ్చారు. అక్కడ అది ఉంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటే తర్వాత వెలిసి పోయింది. బొమ్మ కూడా అగపాట్లు అప్పుడు సరిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ జీవ కిరీటం దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఇది ఎప్పుడు కూడా వెలిసిపోయేది కాదు. ఆమేన్. మనకి ఎలాంటిది కావాలా? అవార్డు కావాలా? జీవ కిరీటం కావాలా? ఏది కావాలా? జీవ కిరీటమే కావాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు వంచినట్లయితే కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండవద్దు. అడుగుదామా దేవుణ్ణి, అయ్యా ఎంతకాలము కూడా నేను ఉండాను, నీకు నమ్మకంగా లేకపోయానేమో ఈ యొక్క మధ్యాహ్న కాలశ్యములో నిన్ను చూచి ఉండలేదయ్యా. ఇంతవరకు నీ వాగ్దానం చెలవిస్తా ఉంది. చూచిన వారి కంటే చూడకపోయిన వారు ధన్యులని తెలియపరుస్తున్నా ప్రభా. పేతురు గారు వివరిస్తున్నారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అయ్యా నేను ఎలాంటి వాడనో, నేను ఎలాంటి దానినో సమస్తమును ఎరిగినటువంటి వాడి ప్రభా. ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే నిందల పాలయ్యామో, ఎక్కడైతే అవమానాలు పొందామో, ఎక్కడైతే దీన స్థితిలో పడిపోయామేమో ప్రభా, శ్రమలలో, అధికమైన కష్టాల్లో, బహు శ్రమల్లో కూడా నిన్ను విడవక అయ్యా, నిన్ను మరవక నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవా, మరణాంతము వరకు కూడా నీ పట్ల నన్ను శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి నన్ను నిన్ను ఆరాధించువారుగా మీరు చేయమన్నాడు వచ్చిన తండ్రి. శ్రమల్లో నమ్మటం ఎలా అని మీరు నిరూపించమని అడుగుతున్న ప్రభా. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు,
అయ్యా నువ్వు నాకు ఉన్నావు ప్రభా, చూచి నమ్మిన వారి కంటే నేను చూడక నమ్ముచూ ఉన్నాను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో. దేవా స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మనం కొనవద్దు. ఈ యొక్క లోకంలో అవార్డులు వస్తాయి కానీ అవార్డులు నాన్న దేనికి పని చేయవు ప్రభా. నీ చేత నిరూపించబడిన మేము, అదేవిధంగా ప్రభా ఈ యొక్క మధ్యాహ్న కలశంలో మేమందరం కూడా శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో మేమందరం కూడా ఎలాంటి దీన స్థితిలో పడిపోయి ఉన్నామేమో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరణించే అంతవరకు కూడా నీ దీనస్థితి, మా యొక్క దీనస్థితిని మేము మర్చిపోకుండా, మా యొక్క కష్టాన్ని మేము మర్చిపోకుండా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రార్థన చేద్దామా? ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఎలాంటి స్థితిలో నువ్వు ఎడకొచ్చావేమో, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, ఆరోగ్య పరిస్థితులు నాయన లేక నువ్వు ఎలాంటి స్థితిలో యొక్క మధ్యాహ్న కాల సమయం ఎక్కడికి వచ్చావు, ఎలాంటి నిందితను వచ్చావో మాకే తెలియదు కానీ ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు. అయ్యా దీన స్థితి నుంచి విడిపించింది, మరణించు అంతవరకు కూడా నాన్న నమ్మకంగా ఉండటానికి మీరు జ్ఞాపం చేసుకో. విశ్వాసానికి కోల్పోకుండా ఉండటానికి సాయం చేయా నాయన. విశ్వాసమే స్వస్థపరుచుతుంది అయ్యా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచుతుంది దేవా. విశ్వాసము కలిగి ఉండటానికి సాయం చేయ. ఎలాంటి స్థితిలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రభా విడిపించబడక విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభా నీ జీవ కిరీటమును మాకు దయచేయండి. ప్రార్థన చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఎవరు మౌనంగా ఉండద్దు. మహాగణుడు, మహోన్నతుడు ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కలశంలో మీరు జ్ఞాపం చేసుకోండి. మీ తోడును బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. ఎలాంటి స్థితిలో ఎక్కడికి వచ్చారో మీరు జ్ఞాపం చేసుకోండి. మీ తోడును బలపరచుకోండి. ప్రతి ఒక్క అవసరాన్ని మీ తోడు పేర్పరచండి. అవార్డులు అవసరం లేదు, ఘనతలు అవసరం లేదు ప్రభా. మరణించేంత వరకు కూడా నేను ఎక్కడ విశ్వాసం కలిగి ఉంటా సాయించి నీ జీవ కిరీటం పొందడానికి మీ కృప అనుగ్రహించుకోమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ నా వందనాలమ్మా. దేవుని బిగ్గరగా స్తోత్రం చెల్లించుకుందామా? హల్లెలూయా. చక్కటి దేవుని యొక్క మాటను అందించిన దైవజనులు రమేష్ గారికి అందరూ కూడా చప్పలు కొడుతూ అభినందిద్దాం. హల్లెలూయా. మరి చాలా సంతోషం ఈరోజు వారు మన మధ్యలో ఉండడం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా